హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత్‌లో పర్యటిస్తున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ భారతీయ విద్యార్థులకు శుభవార్త అందించారు. ఈ సందర్భంగా ఎక్కువ మంది భారతీయ విద్యార్థులు ఫ్రాన్స్‌లో చదువుకునేలా ఏర్పాట్లు చేస్తామని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా 2030 నాటికి దాదాపు 30,000 మంది భారత విద్యార్థులను ఫ్రాన్స్‌కు ఆహ్వానించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఇమాన్యుయల్ మెక్రాన్ పేర్కొన్నారు. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. దీంతో పాటు భారతీయ విద్యార్థులకు ఫ్రాన్స్ అందించే సహాయ సహకారాల గురించి కూడా ఇమాన్యుయల్ మెక్రాన్ వివరించారు. ఫ్రెంచ్ మాట్లాడలేని భారత విద్యార్థుల కోసం యూనివర్సిటీల్లో ప్రత్యేకంగా ఇంటర్నేషనల్ కోర్సులను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. వివిధ సంస్థల భాగస్వామ్యంతో ఒక నెట్వర్క్ను సృష్టించి దాని ద్వారా ఎక్కువ మంది విద్యార్థులకు అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఫ్రాన్స్‌లో చదివిన పూర్వ విద్యార్థులకు వీసా సదుపాయం కూడా కల్పిస్తామని ఇమాన్యుయల్ మెక్రాన్ తెలిపారు. భారత్‌లో 2 రోజుల పాటు పర్యటించేందుకు గురువారం వచ్చిన ఇమాన్యుయల్ మెక్రాన్ ప్రత్యేక విమానంలో రాజస్థాన్‌లోని జైపూర్ చేరుకున్నారు. అక్కడ జైపూర్ శివారులోని అమీర్ కోటను ఇమాన్యుయల్ మెక్రాన్ సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న హస్తకళల దుకాణంలో అయోధ్య రామమందిర నమూనాను కొనుగోలు చేసి ప్రధాని మోదీ మెక్రాన్‌కు బహూకరించారు. అనంతరం అక్కడే ఉన్న ఓ టీ కొట్టుని ఇరువురు నాయకులు సందర్శించారు. అక్కడ టీని తాగారు. ఆ తర్వాత యూపీఐ పేమెంట్స్ విధానాన్ని మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడికి వివరించారు. మోదీ స్వయంగా తన ఫోన్‌లో యూపీఐ పేమెంట్ చేసి చూపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరోపక్క బ్యాంకులకు 9,000 కోట్ల రూపాయలకు పైగా రుణాలను ఎగ్గొట్టి విదేశాలకు పరారైన లిక్కర్ టైకూన్ విజయ్ మాల్యాను స్వదేశానికి రప్పించేందుకు భారత్ ముమ్మర ప్రయత్నాలు చేస్తుంది. 2016 నుంచి యూకేలో నివసిస్తున్న మాల్యాను భారత్ పరారీలో ఉన్న నేరస్తుడిగా ప్రకటించింది. భారత్‌లో ఆయన ఆస్తులను కేంద్ర ప్రభుత్వం వేలం ద్వారా విక్రయించింది. వ్యవస్థీకృత నేరాలు, కౌంటర్ టెర్రరిజంపై ఉమ్మడి పోరులో భాగంగా ఫ్రాన్స్‌తో ఇటీవల జరిగిన ద్వైపాక్షిక వర్కింగ్ గ్రూప్ 16థ్ సమావేశంలో భారత్ మాల్యా అప్పగింత అంశాన్ని ఇండియా ప్రస్తావించింది. విజయ్ మాల్యా ఒకవేళ ఫ్రాన్స్‌కు వస్తే ఆయన్ను ఎలాంటి షరతులు లేకుండా తమకు అప్పగించాలని కోరినట్టు ప్రముఖ మీడియా వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.